ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు కొన్ని రాశుల వారికి అండి ఏలినాటి శని అయితే నడుస్తుంది. ఇప్పుడు ఏలినాటి శని వల్ల మనకి అసలు ఎలాంటి లాభాలు ఉంటాయి ఆ రాశుల వారికి, అలానే ఎలాంటి నష్టాలు ఉంటాయండి? ఏలినాటి శని అన్నది ఏంటంటే ఒక అనుభవంతో కూడిన వ్యవహారం అది. సో ఇక్కడ ఏలినాటి శని ఎవరెవరికి వచ్చింది అనుకుంటే మనం మకర రాశి వారికి సంపూర్ణంగా అంటే వదిలేస్తోంది. కుంభరాశి వారి నెత్తి మీద ఉన్నది. మీనరాశి వారికి ఇంకా కనెక్ట్ అయింది అనమాట. అంటే మొత్తం 2.5 సంవత్సరాలు చొప్పున మనం ఉన్న రాశికి ముందు వెనక అలాగా ట్రాన్సిట్లో ఎప్పుడైతే శనీశ్వరుడు నడుస్తుంటాడో ఆ 2.5 మొత్తం 7.5 సంవత్సరాలు కలిపి ఏలినాటి శని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే శరీరం తనుభావం మీద పడింది అంటాం. అలాగే ఉన్నప్పుడు ఈ యొక్క మకర రాశి వారికి ఏంటంటే ధనస్థానంలో ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నట్లు లెక్క. అలాగే మీనరాశి వారికి ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నట్లు లెక్క అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రభావితం చేస్తుందన్నమాట అది. సో మకర రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ధనస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి అంటే విద్యలో కానీ, వాక్ చాతుర్యంలో చేసే వ్యవహారంలో కానీ, మార్కెటింగ్లో కానీ, అలాగే ధనము, కుటుంబ పరంగా, ధనపరంగా కొంత స్టాగ్నెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే మనం కుంభరాశి వారికి తీసుకుని శరీరం నెత్తి మీద ఉన్నాడు కాబట్టి శరీరం మీద చూపిస్తాడు, ఆరోగ్యం మీద అనమాట. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఇబ్బంది పెట్టడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఇవ్వడము, ఇవన్నీ పీడనంగా నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వాడు చేస్తుంటాడు. పీడనం అంటే యోగం ఉన్న పీడనం కూడా ఇస్తుంటాడు అనమాట. అలాగే మీనరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీనరాశి వారికి ఆల్మోస్ట్ ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నాడు వాడు. ఎప్పుడైతే ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఖర్చు పెట్టే స్థితికి ఏం చేయాలని ప్లాన్ చేస్తాడు, ఏ రకంగా ఖర్చు పెట్టించాలి మీనరాశి వారికి. సో అన్వాంటెడ్ ఖర్చులు కొన్ని ఉంటాయి, కొన్ని వాంటెడ్ ఖర్చులు ఉంటాయి, తెలియకుండా మన చేతుల మీద అప్పటికప్పుడు తయారైన ఖర్చులు ఉంటాయి. రాత్రి అనుకో పగలు ఎమర్జెన్సీలో ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా ఖర్చు విపరీతంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ముగ్గురికి 3 రకాలుగా పీడనం అయితే ఉంటుంది. ఎక్కడ కుంభంలో శనీశ్వరుడు ఈరోజు ఉన్నాడు కాబట్టి. అలాగే శనీశ్వరుడు ఏ రాశిలో ఉంటే దాని ముందు రాశి, వెనక రాశికి, ఉన్న రాశులకి ఈ మొత్తం ఈ 3 రాశుల వాళ్ళకి ఏదో రకంగా పీడనం జరుగుతుంది. ఇది ఒక భాగం. మీరు అన్నట్టుగా చెడు అనుకుంటే లాభం ఏంటి వీళ్ళకి అంటే ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఎలా ఖర్చు పెడుతున్నావు, అన్వాంటెడ్ ఖర్చు పెడుతున్నావు, ఏ లక్షణం వచ్చింది, వేస్ట్ ఖర్చు పెడుతున్నావా, లేకపోతే రియల్లీ అవసరం ఖర్చు పెట్టావా, అప్పటికప్పటికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి మీద వెళ్తున్నాము, మనకు తెలియదు, కారు చిన్న యాక్సిడెంట్ అయింది అవతలవాడికి మనకి. సో వాడు ఇన్సూరెన్స్ లేదు, మనం ఏంటంటే అప్పటికప్పుడు తీసి వాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటాడు. అప్పుడు ముందుగా ఊహించింది కాదు అది, అదొక ఖర్చు. మనం వెళ్తున్న వెహికల్లో గ్యాస్ ఫామ్ అయ్యి అది బర్న్ అయింది లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ అది ఇంజన్ పాడైంది అనుకున్నాం, మనకు తెలియదు సంగతి అవుతుంది, కానీ అది శనికి సంబంధించిన వ్యవహారమే. సో ఆటోమేటిక్గా మనం కారు మనం రిపేర్కి ఇస్తాం, ఇచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది నేను రాత్రి అనుకున్న ఖర్చు కాదని, మన బడ్జెట్ ప్రకారం మనం ఏదో ఖర్చు పెట్టుకున్నాం అనుకున్నాం, ఇది ఎక్స్ట్రా ఖర్చు అయిపోయింది. సో ఇటువంటి ఎక్స్పెండిచర్ అన్నది ఒక శని ద్వారా జరుగుతుందన్నమాట. అలాగే మంచి ఏం జరుగుతుంది అంటే మీ చేత అప్పు చేయిస్తాడు. అప్పు చేయించి ఇల్లు కొనాలంటే ఇల్లు కొనిస్తాడు, బండి కొనాలంటే బండి కొనిస్తాడు, మీకు అప్పులు కొని స్ట్రెస్ ఇస్తాడు. ఎవరు? కుంభరాశి వారికి అయితే. ఇప్పుడు అంటే కుంభరాశి వారు నాకు చాలామంది వచ్చి ఉన్నారు, అంటుంటారు అనమాట, ఏంటంటే మాకు శని ఉన్నాడు కదా, ఇప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చా, లేకపోతే మనం సో చేయొచ్చా చేయకూడదా అని, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయొచ్చా అని. సో మన దగ్గర ఏం చేస్తారంటే వాడు ఆ కొనడానికి అవకాశం, లోన్స్, బ్యాంక్ ద్వారా వచ్చేది ఇవన్నీ కూడా చేయిస్తాడు. రాత్రి మనకు లోన్ వచ్చేస్తుంది, ఒక 25 లక్షలు 50 లక్షలు లోన్ వస్తుంది. కరెక్ట్గా వారం రోజుల తర్వాత లోన్ రీపేమెంట్ అని చెప్పి నెలకి 60,000 70,000 కట్టమంటాడు. ఆ స్ట్రెస్, అక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఇస్తారు మనకు. అంటే పేమెంట్ ఇచ్చి ఇల్లు వస్తువు ఇచ్చి మనం స్ట్రెస్ లెవెల్స్ ఇస్తారు, దాన్ని ఎలా సంపాదించాలని దాని మీద ఒక స్ట్రెస్ ఇస్తారు అనమాట. సో ఆ రకంగా మంచి చేస్తాడు వాడు. ఇప్పుడు ఎలాంటి వచ్చిందని అంటే మనం ఊహించిన విధానం బట్టి ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఇస్తున్నాడు, రిసీవ్ చేసిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళకి ఏదైనా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అనుకుంటారు. ఇదే ఏళ్ళని శని ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చినప్పుడు వాడు ఏ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోగలుగుతాడు వ్యాపారం. సో అప్పుడు ఇంకా అప్పటికప్పుడే సెటిల్ అయ్యి ఉంటాడు అనుకుంటే సడన్గా శని వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఖర్చుల దగ్గర భరించలేడు, అలాగే స్ట్రెస్ లెవెల్స్ తీసుకోలేడు, అలాగే
ధనం లాస్ అవుతూ ఉంటే లాస్ని యాక్సెప్ట్ చేయలేడు. సో డిపెండ్స్ అపాన్ ది పర్సన్స్ యొక్క రాశిని బట్టి ఒక్కొక్కసారి ఆయన మకరం కుంభంలో పుట్టిన వాళ్ళకైతే శని రాశికి అధిపతి శనీశ్వరే కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అలాగే ఈ మకర కుంభంలో కాకుండా శని రాజ్యోగం ఇచ్చే రాశులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే వృషభం అండ్ మనకు తులారాశి. ఆ రాశిలో పుట్టిన వాళ్ళు శనీశ్వరుడు రాజ్యోగం ఇస్తారు. అది కూడా శనికి సపోర్ట్ చేసే రాశులు అన్నమాట. సో అటువంటిప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఏలినాశనం వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, మరీ ఎక్కువగా ఉంటాయి. అంటే ఐడెంటిఫై చేయగలుగుతారు స్ట్రెస్ని, దానికి ఆన్సర్స్ దొరుకుతుంటాయి. ఉన్నా దానికి ఒక ఆన్సర్ ఆలోచన శక్తి వస్తుంది అన్నమాట. సో వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఒక మీనం మేషం తీసుకుందాం, ఈ రెండింటికి అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శనికి శత్రువులు. మేషం అంటే చాలా శత్రువు, ఎందుకంటే కుజుడు శనికి శత్రువే ఉంటాడు. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలైంది అనుకోండి, ఇంక వాడు స్ట్రెస్ ఏంటంటే ఆన్సర్ లేని స్ట్రెస్ ఉంటాయి. అగామగోచరంగా అయిపోతాడు మనిషికి ఆ లెవెల్స్ తట్టుకోవడానికి. అలాగే సింహరాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశికి అధిపతి రవి, రవికి శనికి పడదు. వాళ్ళకి ఒకవేళ ఏలినాశనం వస్తుంది అనుకున్నాం, అష్టమశనం ఏలినాశనం వస్తుంది, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఆ లెవెల్స్ తీసుకోలేకపోతారు. స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయంటే ఆన్సర్ దొరకదు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎలా జరుగుతుంది అది కూడా చెప్తాను. మీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్లాట్లు వేసి అమ్ముదాం అనుకుని. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడు, మీ దగ్గర ఉన్న డబ్బుని అవతల వ్యక్తికి ఇస్తున్నాడు, ఆ ల్యాండ్ తీసుకోని చెప్పి. డబ్బు వెళ్ళిపోయింది, లిక్విడ్ క్యాష్ వెళ్ళిపోయింది, ల్యాండ్ వచ్చి కూర్చొని మన దగ్గర. ఆ ల్యాండ్ అమ్మబడదు, ప్లాట్ వేద్దంటే అవ్వదు, దాన్ని ఎవడు తీసుకోడు, మన దగ్గర అది డబ్బు అంతా ₹1 కోటి స్టాగ్నెంట్ అయిపోయింది. మన చేతులారా ఎవడో చెప్తాడు, ఈ ల్యాండ్ కొంటే ₹1 కోటి కొంటే నీకు 5 కోట్లు వస్తాయని చెప్తాడు. ఇది కూడా శని యొక్క బుర్రాయి, మన స్టాగ్నెంట్ చేయడానికి, మన డబ్బుని మన చేతిలో నుండి ఇంకోటికి ఇవ్వడానికి, దానికి బదులుగా ఒక పనికిరాని ల్యాండ్ మన చేతిలో పెట్టడానికి. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ సాటర్న్స్ ఒక ప్లాన్ అంటాం, మేమైతే అలాగే ఉంటాం మనం చేసే టాగ్నెస్ ప్రకారం. సో ఏమైపోయింది, మీ ₹1 సెకండ్ పర్సన్కి వెళ్ళిపోయింది, మీకు ల్యాండ్ వచ్చి ఎందుకు పని రాకుండా పోయింది. దాన్ని అమ్మలేము, దాన్ని డెవలప్ చేయడం, వెంటనే మనకు మార్కెట్ వాల్యూ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎవడో చెప్తారు, అమ్మనాని అయిపోయి. దాన్ని ఎప్పుడు లేపుతాము, పడిపోయిన ₹1 కోటి కొన్నది 80 లక్షలు 70 లక్షలకి అయిపోయింది, అది ఎప్పుడు మళ్ళీ ₹1 కోటి అవుతుంది, ఎప్పుడు మనం అమ్ముతాం, లేకపోతే అమ్మలేం కదా, నష్టంలో అమ్మలేం కదా మనం. సో నీ డబ్బుని స్టాగ్నెంట్ చేసి సినిమా చూస్తాడు ఎవడు, శనీశ్వరుడు. అంటే మనకి మీ సినిమా చూపిస్తాడు. అది మనం ఏంటి దాని సంగతి మర్చిపోయి, ఓకే ఇది ఇక్కడ బ్లాక్ అయిపోయింది, మనం ఇంకో రకంగా స్ట్రెస్ చేసుకోవాలి, ఇది మనం శనీశ్వరుడు చేశాడు అనుకోవాలి, ఎలా సంపాదించాలి ఇంకో రకంగా అని చెప్పి దాని సంగతి మర్చిపోయి ఇంకో దానికి వెళ్దామంటే వెళ్ళేవాడు గొప్పవాడు అయిపోతాడు. అలానే గురుగారు, ఇప్పుడు కొంతమందికి అష్టమ శని కూడా నడుస్తుందండి, అంటే కొన్ని రాశుల వారికి అసలు శనీశ్వరుడు వాళ్ళకి ఏ విధంగా ప్రభావం ఉంటుంది? అష్టమ శని అంటే అష్ట కష్టాలను మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కదా. సో అష్ట కష్టాలు అంటే ఎటువంటి కష్టాలు వస్తాయి. అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానం కూడా ఉంటాం. మంచి రాశి అయితే పర్వాలేదు. ఇప్పుడు కర్కాటక రాశికి అష్టమ శని, ఇప్పుడు ఏదంటాడు కుంభంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శని అవుతుంది. అష్టమ శని ఏం చేస్తాడు అంటే మహానుభావులు చూసిన ఇద్దరు ముగ్గురిని, మనకు మన రాష్ట్ర సీఎం గారికి అష్టమ శనితోనే పదవి నుండి బయటపడిపోవడం చూసాం మనం. కేసీఆర్ గారికి అష్టమ శని కాబట్టి కర్కాటక రాశి అయింది. సో హెల్త్ ఎఫెక్ట్ కూడా అవ్వడం మనం చూస్తాం. ఒకటి పదవి పోవడం, తర్వాత హెల్త్ ఎఫెక్ట్ కావడము రకరకాల. ఇప్పుడు మళ్ళీ హెల్త్ రికవరీ అవ్వదు, తర్వాత మళ్ళీ పదవి కూడా రికవరీ అవ్వదు. ఒక్కసారి వాడు అష్టమ శని వాడిని అటాక్ చేయడం వల్ల పెడితే వాడు 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఆ ప్లేస్లోనే. 2.5 సంవత్సరాలు ఎంత టాప్లో ఉంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చేస్తాడు. ఓవర్గా గ్రౌండ్ లెవెల్ తీసుకొస్తున్నప్పుడు మనం మళ్ళీ తెలుసుకుని శనీశ్వరుడు ఇలా చేస్తున్నాడు, మనం దానికి ఏంటి ఆల్టర్నేటివ్, దానికి ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి హోమాలు చేయాలి, ఎటువంటి యజ్ఞాలు చేయాలి, ఇది ప్యూర్లీ అస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవడం అవుతుంది. సో కరెక్ట్ అస్ట్రాలజీని కానీ కన్సల్ట్ చేయగలిగితే దీనికి మనం ఏం చేద్దాం బయటపడతాం. ఇండివిజువల్ వ్యక్తికి అయితే ఒకలాంటి రెమెడీస్ ఉంటాయి, వ్యవస్థ నడిపేవాడికి అయితే ఒక రకమైన రెమెడీస్ ఉంటాయి. సో అలా మనం చూసుకుని రెమెడీస్ కానీ చేసుకోవడం వెళ్ళగలిగితే డెఫినెట్గా అందులో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే బయట పడినా పడకపోయినా దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ముందు ఎదుర్కొనే శక్తి వస్తే గ్రేట్ పర్సనాలిటీ మనం చెప్పచ్చు మాట. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా శని ద్వారా యోగం ఉంది, అవయోగం రెండు ఉన్నాయి. రెండింటిని మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.